వెల్కమ్ టు సర్కార్ టీవీ. నేను మీ మధు. ప్రముఖ నటి ప్రియమణి తన సెకండ్ ఇన్నింగ్స్ లో దూసుకుపోతుంది. ఈసారి ఆమె ఒక ఆసక్తికరమైన వెబ్ సిరీస్ తో మన ముందుకు రానుంది. అదే ది గుడ్ వైఫ్. ఇది అమెరికన్ వెబ్ సిరీస్ ది గుడ్ వైఫ్ కు అధికారిక రీమేక్ అన్నమాట. ఈ సిరీస్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుందని, ప్రియమణి పాత్ర ఇందులో చాలా కీలకంగా ఉంటుందని టీం చెబుతుంది. అయితే సిరీస్ కథాంశం ప్రకారం ది గుడ్ వైఫ్ కథ ప్రధానంగా ప్రియమణి పాత్ర చుట్టూ తిరుగుతుందట. ఆమె ఒక లాయర్ గా కనిపిస్తుంది. ఆమె భర్త పాత్రలో ప్రముఖ నటుడు సంపత్ రాజ్ నటిస్తున్నారు. వారికి ఇద్దరు పిల్లలు, ఒక కొడుకు, ఒక కూతురు ఉన్నారు. అంతా సంతోషంగా ఉన్న వారి కుటుంబంలో అనుకోని సంఘటనతో ఓ సమస్య వస్తుంది. సంపత్ రాజు పాత్ర ఒక సెక్స్ కుంభకోణంలో చిక్కుకుంటుంది. దాంతో అతని జీవితం తలకిందులైపోతుంది. సమాజంలో అతని పరువు పోతుంది. అలాంటి క్లిష్ట సమయంలో అతని భార్య అదే ప్రియమణి ఏం చేస్తుంది? తన భర్తను కాపాడుకోవడానికి ఆమె ఏం చేస్తుంది? తన భర్తకి న్యాయం చేకూర్చి కుటుంబాన్ని ఎలా కాపాడుతుంది? ఈ సంఘటన తర్వాత ఓ లాయర్ గా ఆమె జీవితం ఎలాంటి మలుపులు తిరుగుతుంది? ఈ ప్రశ్నలన్నింటికి సమాధానం ఈ సిరీస్ లో దొరుకుతుంది. అయితే ప్రియమణి పోస్టర్ మరియు లుక్స్ గురించి చర్చించుకుంటే, ఇటీవల విడుదలైన పోస్టర్ ఈ సిరీస్ పై మరింత ఆసక్తిని పెంచింది. ఆ పోస్టర్ లో ప్రియమణి లాయర్ కోట్ డ్రెస్ లో చాలా హుందాగా చేతులు కట్టుకొని నిలబడి ఉంటుంది. ఆమె వెనుక భాగంలో తన భర్త చేతులకు బేడీలు వేసి పోలీసులు తీసుకెళ్తున్న దృశ్యం కనిపిస్తుంది. ఈ ఒక్క పోస్టర్ తోనే కథలోని భావోద్వేగాలు, సంఘర్షణను చాలా స్పష్టంగా చూపించారు మేకర్స్. భర్తకు జరిగిన అన్యాయాన్ని ఎదుర్కోవడానికి సిద్ధపడిన భార్య పాత్రను ఇది సూచిస్తుందన్నమాట. ఇక స్ట్రీమింగ్ అప్డేట్స్. ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ అయిన జియో సినిమా సొంతం చేసుకుంది. అయితే ఇది జియో సినిమా, డిజ్నీ ప్లస్, హాట్‌స్టార్ రెండింటిలోనూ అందుబాటులో ఉంటుందని తెలుస్తోంది. ఇక జూలై 4వ తేదీ నుంచి ఈ సిరీస్ స్ట్రీమింగ్ ప్రారంభమవుతుంది. ఇది ఒక పాన్ ఇండియా సిరీస్ గా విడుదలవుతుంది. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ, బెంగాలీ, మరాఠీ భాషల్లో ఇది అందుబాటులో ఉంటుంది. ఈ సిరీస్ లో ప్రియమణి నటన ఆమె అభిమానులను ఆకట్టుకుంటుందని, ఈ సిరీస్ తో ఆమె సెకండ్ ఇన్నింగ్స్ మరింత విజయవంతం అవుతుందని సినీ వర్గాలు భావిస్తున్నాయి. ఇక ఫ్యామిలీ మ్యాన్ వంటి వెబ్ సిరీస్ లతో ఇప్పటికే డిజిటల్ ప్లాట్ఫామ్ లో తన సత్తా చాటుకున్న ప్రియమణి ఈ సిరీస్ తో మరింత గుర్తింపు తెచ్చుకోవడం ఖాయంగా తెలుస్తుంది. మరి ఈ వెబ్ సిరీస్ స్టోరీ విన్నాక మీకేమనిపించిందో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. నిజంగా ఇది ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుందా? మీరు కూడా ఈ వెబ్ సిరీస్ చూస్తారా, లేకపోతే చూసేసారా? మీ యొక్క అభిప్రాయాన్ని మాతో షేర్ చేసుకొని, ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.